నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ రోజు అయితే ఇంకొక స్కిన్ వైడనింగ్ కోసం ఒక సూపర్ ఫేస్ ప్యాక్ అయితే మేము ముందుకు తెచ్చేస్తాను. సో ఈ ఫేస్ ప్యాక్ మనం ఒకే ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ని దీంట్లో మనం యాడ్ చేస్తున్నాము. సో ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది, మన స్కిన్ ని సూపర్ వైట్ గా చేస్తుంది అండ్ సూపర్ షైనీగా కూడా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా యూజ్ చేయాలి అండ్ రిజల్ట్ కూడా లైవ్ లోనే చూసేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అందుకన్నా ముందు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోవద్దు. బెనిఫిట్స్ అనేవి చెప్పుకుంటూ మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకునేద్దాం. సో ప్యాక్ ప్రిపరేషన్ అయితే చూసేసి వచ్చేసేయండి. హలో ఫ్రెండ్స్, ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులండి. నువ్వుల్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. సో ఎక్కువ ఎండ పెట్టుకొని మనం పౌడర్ చేసుకున్నట్లయితే మనకు ఇంకా స్మూత్గా వస్తుంది. సో పర్లేదు, ఇలా ఉన్నా పర్వాలేదు. ఇందులో నేను పెరుగుని యూజ్ చేస్తున్నానండి. పెరుగుతో దీన్ని మిక్స్ చేసుకోవాలండి. సో మనము ఈ పెరుగులో మిక్స్ చేసుకొని దీని ఒక 5 to 10 minutes వరకు వదిలేసేయాలి. ఆ పెరుగులో ఇది ఫుల్గా నాని మనకు ప్యాక్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అలా వేసుకున్నట్లయితే అది రాలిపోతుంది, ఎందుకంటే కొంచెం బరకగా ఉంది కదా. సో పెరుగు ప్లేస్లో మీరు కొబ్బరి నీళ్ళు యూస్ చేసుకోవచ్చు అండ్ రోజ్ వాటర్ వాడచ్చు, లేకపోతే పాలు యూస్ చేసుకోవచ్చు. నా స్కిన్ టైప్కి నేను పెరుగు వేసుకుంటున్నాను. పెరుగుతో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారా, మనం ప్యాక్ని ఈ విధంగా నేను వచ్చి ఒక 10 minutes పైగానే వదిలేసాను అనమాట. ఇది పెరుగులో ఫుల్గా ఈ నువ్వుల పొడి అనేది మంచిగా మిక్స్ అయిపోయింది. మనకు ప్యాక్ రాసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే అప్లికేషన్ చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ప్యాక్ వేసేసుకుంటున్నాను. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఫేస్ పైన మేకప్ లేదండి, జస్ట్ లిప్స్టిక్ ఉంది అంతే. ప్యాక్ వేసుకున్నా కూడా మనకు యూజ్ అనేది ఉండాలి కదా, అందుకని మేకప్ లేకుండా మనము వేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకొని. సో మీకు లైటింగ్ వల్ల అలా అనిపిస్తుంది మేకప్ ఉన్నట్టు, నిజానికైతే మేకప్ లేదండి. సో ఇక్కడైతే నేను చేత్తోనే వేసేసుకుంటున్నాను, నాకు చేత్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనము నీట్గా వేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ అనేది. సో ఈ ఫేస్ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటంటే, నువ్వుల్లో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో నార్మల్గానే మనం విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా మంచిది. సో దీనివల్ల అయితే మన ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, ఇంకా స్కిన్ పైన పిగ్మెంటేషన్ కానీ ఫైన్ లైన్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయండి. అంతేకాకుండా చాలామందికి అక్కడక్కడ ఫేస్ పైన బ్లాక్గా ఉండిపోతుంది. ఎక్కడ ఉండిపోతుంది, ప్యాచెస్గా ఉంటుంది అనమాట, నల్ల బొంగు మచ్చలు కానీ. సో చాలామంది డ్రై స్కిన్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎన్ని మాయిశ్చరైజర్ యూజ్ చేసినా కూడా అది కొంచెం పర్టికులర్ టైం వరకే ఉంటుంది. సో ఈ ప్యాక్ అనేది ఆ డ్రైనెస్ని తగ్గించేస్తుంది. సో విటమిన్ ఈ అనేది స్కిన్ ఎక్కువ మాయిశ్చరైజ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ ప్యాక్ని అయితే నేను ఒక 20 minutes పైగానే ఉంచేసుకుంటానండి, మీ ఓపిక. నేనైతే 20 minutes పైగానే ఉంచుకున్నాను. సో ఇది ఫుల్గా డ్రై అయిపోయింది, చూసారా. సో ఇది మనకు డ్రై అయిపోయిన తర్వాత మనకు బాగా తెలుస్తుంది రిజల్ట్. చూసారా, స్కిన్ ఎంత బ్రైట్ అయిందని చెప్పి. సో నేను ఇలా వాటర్తో డిప్ చేస్తున్నాను, ఎందుకంటే మనం అలానే క్లీన్ చేయలేం కదా. రిజల్ట్ అయితే మీకు లైవ్లోనే చూపిస్తాను నేను, అందుకే మీ ముందనే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో మంచి రిజల్ట్ అండి. మనం ఈ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. స్కిన్ కాంప్లెక్షన్ అనేది సూపర్గా చేంజ్ అవుతుంది, చాలా లైట్ అయింది. నేనైతే ఇప్పుడు ఒక 2 times 3 times పైగానే యూజ్ చేశాను, నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. సో చూసారా మీరే, స్కిన్ ఎంత షైన్గా మెరుస్తుందో చూడండి, క్లీన్ చేసింది. సో నాకైతే మంచి రిజల్ట్ అనిపించిందండి. సో మీరు డార్క్నెస్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ఈ ప్యాక్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ పైన పిగ్మెంటేషన్ పోయి స్కిన్ చాలా గ్లాసీగా తయారవుతుంది. అండ్ నేనైతే ఈ ప్యాక్ తీసేసిన తర్వాత అసలు మాయిశ్చరైజ్ కూడా అప్లై చేయలేదు. స్కిన్ ఎంత షైనీగా ఎంత స్మూత్గా ఉందంటే అసలు నేను చెప్పలేను, అంత బాగుందన్నమాట. స్కిన్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. అసలు మనము ఫేషియల్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అంతకన్నా మంచి రిజల్టే వచ్చింది నాకు తెలిసి. మనం పార్లర్లో ఫేషియల్ చేసుకున్న దానికంటే డబల్ టైం మనకు మంచి రిజల్ట్ అనే నేను అనుకుంటున్నాను. సో ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో మీరే గమనించవచ్చు.
స్కిన్ ఎంత షైనీగా, ఎంత గ్లోయిగా, ఎంత వైట్గా కూడా అయ్యిందో. ఇన్స్టెంట్ వైటనింగ్ అనేది మనకు తెలుస్తుంది. మీరు వైట్గానే ఉన్నారు కదా మళ్ళీ ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు, కాకపోతే గ్లో, ఫేస్ పైన గ్లో అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి మీకు తెలుస్తుంది స్కిన్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ చూసారా రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది కదా. అండ్ నా స్కిన్ చూసారు ఎంత షైనీగా, ఎంత బ్రైట్గా అయిందో. సో వైటనింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో చాలా బ్రైట్గా వచ్చింది అనమాట. సో దీంట్లో ఫుల్గా విటమిన్ ఈ ఉండడం వల్ల మనకు స్కిన్కి చాలా మంచిది. స్కిన్ వైట్గా అవ్వడానికి ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు. సో ఇది మనం రెగ్యులర్గా చేయడం వల్ల స్కిన్ అనేది పర్మనెంట్గా వైట్గా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నేను నెక్కి అప్లై చేసుకోలేదు, మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి. సో మంచి కలర్ అనేది వస్తుంది. స్కిన్ చూసారు ఎంతలా మెరుస్తుందో, ఎంత షైనీగా ఉందో. సో మనకు దీని తర్వాత మాయిశ్చరైజ్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే విటమిన్ ఈ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా మన స్కిన్ మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది అనమాట. చూసారు అస్సలు డ్రైగా అనిపించలేదు, నాకు అస్సలు అనిపించలేదు. సో మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాతో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బాయ్.